ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 12వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినం మన ధ్యానాంశం తృప్తిపరిచే దేవుడు. దేవుని వాక్యం చదువుకున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు అరణ్యములో ఆయన జనసమూహమునకు ఆహారం ఇచ్చినప్పుడు వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 7 గంపలు ఎత్తినట్లుగా చూస్తున్నాం. శిష్యులు మిగిలిన రొట్టె మొక్కలన్నింటినీ సేకరించినప్పుడు అవి 7 గంపలైనవి. ఇది గొప్ప ఉదాహరణ కదండి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, ఆయన ఆకలి తీర్చే దేవుడు, దప్పిక తీర్చే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథం 78వ కీర్తన 29వ వచనంలో మనం చూసినట్లయితే వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అరణ్య యాత్రలు ఇశ్రాయేలుకు దేవుడు ఆహారం ఇచ్చాడు, నీరు కావాల్సిన నీరు ఇచ్చాడు, మాంసం కావాలన్నప్పుడు పూరీలను దేవుడు దయచేశాడు. దేవుని బిడ్డారు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథం 78వ కీర్తన 23-25 వచనాలు కూడా మరి ప్రభువారు అంతరిక్ష ద్వారం తెరిచాడు. ఆహారంకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించాడు. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. భోజన పదార్థమును వారికి సమృద్ధిగా పంపినట్లుగా ఆకాశమందు తూర్పు గాలిని ఆయన విసర్జించినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడండి. అరణ్యంలో ఏమీ దొరకనటువంటి శూన్య ప్రదేశంలో దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డ, ఒకడు శూన్య స్థితిలో ఉన్నామేమో, ఏమి లేని స్థితిలో ఉన్నామో, దేవుని సన్నిధికి వచ్చి వాగ్దానం పెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డ నేను తప్పకుండా ప్రభు తృప్తిపరుస్తాడు. ఆకాశ ధాన్యాన్ని తెరిచే దేవుడుగా ఉన్నట్లుగా, అంతరిక్ష ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయనకి నీకు ఆహారం దయచేస్తాడు. దేవుని వాక్యాలు చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ యొక్క మిగిలిన మొక్కలు ఆయన సేకరించమన్నాడు. అవి 7 గంపలైనట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు వృధా చేయటాన్ని గురించి ఎంతో చింతించున్నాడు. ఆయన ఎన్నడూ దేన్ని కూడా వ్యర్థం చేయలేదు. అనేకసార్లు మనం కూడా వృధా చేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని, సమయాన్ని, మరి ఆహారాన్ని అన్నిటిని కూడా వృధా చేస్తుంటాం. అత్యధికమైనటువంటి ఆ వేతనం పొందుతున్న నాకు తెలిసిన ఒక ఉన్నతాధికారి ఉండేవాడు. వారు ఎంతో ఉన్నతమైన జీతాలు పొందినప్పటికీ ఎన్నో సమస్యల మధ్య, అప్పుల మధ్య సతమతమవుతూ ఉండేవారు. ఎందుకంటే వారు అధికంగా ఖర్చు చేసేవారు. ఆయన తన జీతాన్ని తీసుకుని వస్తూ మార్గంలోని ఎంతో విలువైన పరికరాల ఆభరణలు మరియు ఆసక్తికరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. గృహంలో అతని భార్య అత్యధికంగా అంటే తమ కుటుంబ సభ్యులు తినుటి కంటే ఎక్కువగా అనేక వంటకములు చేసేది. ఇంతటి ఆహారం వారు తినిన తర్వాత మిగిలినది పనివారికి ఇచ్చేవారు, లేక చెత్తబుట్టలు వేసేవారు. ఆ విధంగా వారు వృధాగా ఖర్చు చేసేవారు. కనుక ఆయన జీతం వారికి సరిపోయేది కాదు. దానితో అప్పులు చేసేవారు. ఆ విధంగా వారు తమ కష్టమని తామే కొని తెచ్చుకునేవారు. అనేకసార్లు మనం కూడా దేవుని బిడ్డలారా, మన ఈ పనికిరాని విషయం వృధా చేస్తూ డబ్బును, సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మనము సమస్యలు గుండా వెళుతూ ఉంటాం. కొన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రభు మనకు ఇచ్చిన ప్రతి పైసాను, సమయాన్ని, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మరియు దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుట దేవుని బిడ్డారా మన చేతిలో ఉంది. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయం వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టు. వృధా చేయకు. దేవుని కోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టు. కనుక దేవుడు మనం తృప్తిపరిచి బలపరిచే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. ఈ ఉదయకాల సమయంలో తృప్తిపరిచే దేవుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆనాడు ఆ అరణ్యములో నాయన నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును వారు తిని తృప్తిపరిచి వారు తరించినట్లుగా చూస్తున్నాం తండ్రి. అలాగే నాయన, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు చేసిన అద్భుత కార్యాలు నాయన, 5 రొట్టెలు 2 చిన్న చేపలు నాయన, మరి మిగిలిన
మరి 7 గంపలు నిండినట్లుగా చూస్తున్నాం. వారు తిని తృప్తి పొంది నేను స్తుతించినట్లుగా చూస్తున్నాం. అవును తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నట్లుగా చూస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో మా తండ్రి ఆ ప్రభా మరి సమస్యలు గుండా వెళుతున్నారు, ఎవరి జీవితాలలో లోటు ఉందో ఈ ఉదయకాలం వారి యొక్క లోటులు, సమస్యలు తీర్చండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించుకోండి నాయన. సమస్యలు తీర్చండి, ఆరోగ్యాలు దయచేయండి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వివాహం కాని బిడ్డలకు యేసు నామములో అద్భుతాలు జరిగించి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. నాయనాని స్తోత్రాలు. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకలు షేర్ చేసిన బిడ్డలు దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.